హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ షో. ఈరోజు మనం ఐపీఓ అంటే ఏంటి, ఐపీఓ ఎందుకు అండ్ ఎలా అప్లై చేయాలనేది తెలుసుకుందాం. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని అర్థం. డీటెయిల్డ్గా చెప్పాలంటే నార్మల్గా ఏ కంపెనీ అయినా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలంటే వాళ్ళకి క్యాపిటల్ అవసరం. క్యాపిటల్ అవసరమైనప్పుడు అది బ్యాంకు నుంచి తీసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ బ్యాంకు నుంచి తీసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. అందుకనే ఏ కంపెనీ అయినా వాళ్ళ కంపెనీలోని షేర్స్ని పబ్లిక్కి అమ్మి వాటి ద్వారా వచ్చే డబ్బుతో బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ చేసుకుంటారు. అలా పబ్లిక్గా వాళ్ళ కంపెనీ ట్రేడ్ అవ్వాలి అంటే అది ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలి. సో అలా లిస్ట్ అవ్వాలి అంటే ఇనిషియల్గా ఆ కంపెనీ వాళ్ళ షేర్స్ని పబ్లిక్కి ఆఫర్ చేయాలి. అదే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, ఐపీఓ. దీని ద్వారా కంపెనీ ఎవరికి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్వెస్టర్స్కి అంటే షేర్స్ కొన్నవారికి కూడా కంపెనీ గ్రో అయ్యే కొద్దీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఏ కంపెనీ అయినా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి ట్రేడ్ అవ్వాలి అంటే ఏదో ఒక స్టాక్ ఎక్స్చేంజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఇండియాలో మేజర్గా 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి, బీఎస్ఈ అండ్ ఎన్ఎస్ఈ. బీఎస్ఈ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఎన్ఎస్ఈ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇందులో ఏదో ఒక స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ రెండిట్లో కూడా ట్రేడ్ అవ్వచ్చు. ఈ బీఎస్ఈలో టోటల్గా మోర్ దాన్ 5,000 కంపెనీస్ లిస్ట్ అయ్యి ఉన్నాయి. అండ్ ఇది టాప్ 30 కంపెనీస్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ట్రేడ్ అవుతుంది. ఎన్ఎస్ఈలో మోర్ దాన్ 1,600 కంపెనీస్ లిస్ట్ అయ్యి ఉన్నాయి. అండ్ ఇది టాప్ 50 కంపెనీస్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ట్రేడ్ అవుతుంది. కంపెనీ ప్రమోటర్స్ అంటే ఓనర్స్ వాళ్ళ కంపెనీలో ఉన్న వాటాని ఐపీఓగా తీసుకొస్తున్నప్పుడు వాళ్ళ ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ని హైర్ చేసుకుని కంపెనీ యొక్క వాల్యూ అండ్ వాటి షేర్స్ని క్యాలిక్యులేట్ చేసుకుని సెబీ దగ్గర అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వాళ్ళ డేటా అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మొత్తం సెబీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆల్సో వాళ్ళ మొత్తం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే బ్యాలెన్స్ షీట్స్, ఇన్కమ్ స్టేట్మెంట్స్ అండ్ క్యాష్ ఫ్లో ఇలా అన్నీ పబ్లిక్కి కూడా చూపించాల్సి ఉంటుంది. ఇందులో ఏమైనా ఇష్యూస్ ఉంటే సెబీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. వన్స్ సెబీ ఐపీఓని క్లియర్ చేశాక స్టాక్ ఎక్స్చేంజెస్ అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. ఏ కంపెనీ అయినా ఐపీఓకి వచ్చేటప్పుడు వాళ్ళ ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ అండ్ ఇష్యూ డేట్ని కంపెనీ ప్రమోటర్స్ బుక్ బిల్డింగ్ మెథడ్ ద్వారా బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్తో కన్సల్ట్ అయ్యి డిసైడ్ చేస్తారు. వీళ్ళందరూ సెబీ యొక్క గైడ్లైన్స్ కట్టుబడి వర్క్ చేస్తుంటారు. ప్రమోటర్స్ డిసైడ్ చేసిన ప్రైస్ బ్యాండ్లో లోయెస్ట్ ప్రైస్ని ఫ్లోర్ ప్రైస్ అని, హయ్యెస్ట్ ప్రైస్ని క్యాప్ ప్రైస్ అని అంటారు. మనం ఐపీఓలో అప్లై చేసేటప్పుడు క్యాప్ ప్రైస్ అంటే హయ్యెస్ట్ ప్రైస్కి బిడ్స్ వేస్తే మనకు షేర్స్ అలాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ అలాట్మెంట్ అనేది పబ్లిక్ డిమాండ్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ అలాట్మెంట్ పూర్తిగా లాటరీ పద్ధతిలో సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్, లాస్ట్ 5 ఇయర్స్లో వచ్చిన ఐపీఓస్ ఎన్ని కంపెనీలు ఐపీఓగా వచ్చాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 2016లో 26 కంపెనీస్ ఐపీఓగా వచ్చాయి. అలాగే 2017లో 38 కంపెనీస్ ఐపీఓగా వచ్చాయి. అండ్ 2018లో 28 కంపెనీస్, 2019లో 16 కంపెనీస్, 2020లో అంటే ఇప్పటి వరకు డిసెంబర్ 19వ తారీఖు వరకు 14 కంపెనీలు ఐపీఓగా వచ్చాయి. మీరు అప్లై చేసే ముందు కొన్ని పాయింట్స్ని కనుక బాగా ఫాలో అయితే మనకి లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది కంపెనీ గురించి అండ్ ప్రోడక్ట్స్ గురించి బాగా తెలుసుకోండి. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని అంటే బ్యాలెన్స్ షీటు, పాస్ట్ ఇయర్స్ పర్ఫార్మెన్సు అండ్ డెప్ట్స్ ఏమైనా ఉన్నాయా అని చూడండి. ఆ ఇండస్ట్రీకి గ్రోత్ ఎలా ఉంది, ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన వాళ్ళ కాంపిటీటర్సు పీర్ కంపారిజన్లో ఉన్న స్టాక్ ఎలా పర్ఫామ్ చేశాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కంపెనీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలి. ఏదైనా ఐపీఓకి వస్తున్న టైంలో ఆ కంపెనీకి సంబంధించిన ఇండస్ట్రీకి డిమాండ్ ఎలా ఉందో కూడా చూడాలి. ఈ టైంలో మార్కెట్ డిమాండ్
అంటే మార్కెట్ బుల్ రన్లో ఉందా లేదా బేర్ మార్కెట్లో ఉందా, ఇలా అన్నీ చూసుకొని ఐపీఓకి అప్లై చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్. అలాగే మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీడియా హైప్ అండ్ న్యూస్ని బేస్ చేసుకుని మాత్రం దయచేసి ఐపీఓకి అప్లై చేయకండి. ఇప్పుడు నేను మీకు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ మొబైల్ యాప్లో ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. అప్లై చేయడానికి ముందుగా మీరు మీ మొబైల్ యాప్లోని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అందులో లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వగానే మీకు స్క్రీన్ ఇలా ఉంటుంది. ఇందులో మీరు చూసినట్లయితే కింద బాటంలో రైట్ సైడ్ మీకు మోర్ ఆప్షన్ ఉంటుంది. మోర్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ చూడండి ఐపీఓ అని ఉంటుంది. ఐపీఓ మీద క్లిక్ చేస్తే మీకు ఐపీఓ ఆర్డర్ బుక్ లిమిట్స్ అండ్ ఫండ్ రిలీజ్ అని ఉంటుంది. అందులో ఐపీఓ క్లిక్ చేయండి. ఐపీఓ క్లిక్ చేయగానే మీకు ప్రజెంట్ ఐపీఓకి ఏ ఏ కంపెనీస్ ఆఫర్ ఇస్తున్నాయో ఆ లిస్ట్ ఉంటుంది. ఇందులో మీకు ప్రజెంట్ అయితే బర్గర్ కింగ్ ఒక్కటే ఉంది. మీకు ఒక్కొక్కసారి ఇంకా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువగా చూపించవచ్చు, 1 2 3 ఇలాగా. ఇప్పుడు బర్గర్ కింగ్కు ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ అప్లై అనే బటన్ మీద ప్రెస్ చేయండి. మీరు అప్లై ప్రెస్ చేయగానే మీకు నంబర్ ఆఫ్ షేర్స్ అంటే 250 షేర్స్ అండ్ ప్రైస్ పర్ షేరు, దెన్ కట్ ఆఫ్ ప్రైస్ అప్లై ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. మీరు సపోజ్ ఈ డీటెయిల్స్ వద్దు అనుకున్నట్లయితే మీరు వీటిని ఇక్కడ ఎడిట్ కూడా చేసి చేంజ్ చేసుకోవచ్చు. దెన్ ఐ అగ్రీ టర్మ్స్ క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తే మీ బిడ్ ప్లేస్ అయిపోతుంది. సో అంతే సింపుల్ అండి అప్లై చేయడం. తర్వాత ఆర్డర్ బుక్కి వెళ్ళి మీరు ప్లేస్ చేసిన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ అలాట్మెంట్ అనౌన్స్ అయిన తర్వాత మీకు అలాట్ అయిందో లేదని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.